వీటన్నిటిని కూడా పక్కదోవ పట్టించేదానికి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వారి మీద లేదా ముందు కూడా మా మీద కూడా అక్రమ కేసులు పెట్టడానికి వారు వెనకాడరు. అయినా కూడా మేము ఎక్కడ కూడా భయపడేది లేదు. తెలుగుదేశంకి ఓటేసి తప్పు చేశాం, తెలుగుదేశం ఇచ్చిన హామీ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేశాం అని ఈరోజు పేద ప్రజలు ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నారో అర్థమవుతోంది గ్రామాలకు పోతే. కాబట్టి ప్రజలు అంత అమాయకులు కాదు. తప్పకుండా రాబోయే ముందు రోజుల్లో, ఎందుకంటే ఎంతో దూరం లేదు, ఆల్రెడీ 1 year అయిపోవచ్చింది. ఇంకా 2027 కావచ్చు లేదా 28 కావచ్చు, జమిలి ఎన్నికలు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు తప్పకుండా ఎదురు చూస్తున్నారు. మళ్ళా ఎప్పుడు ఈ కూటమి మళ్ళీ పోటీ చేస్తుందా, అప్పుడు తగిన బుద్ధి చెప్పి జగనన్నకి మళ్ళీ న్యాయం మనం చేద్దాం అనే ఒక పట్టుదలతో ఈరోజు ప్రజలంతా కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు చేస్తున్నవి మీకు మళ్ళీ రిపీట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఎంత ఇబ్బంది పెడితే దానికి తగిన పరిహారంగా అధికారులకి, ముఖ్యంగా అదేవిధంగా నాయకులకు కూడా మేము చెప్తా ఉన్నాం, అల్టిమేటం ఇస్తూ ఉన్నాం. తప్పకుండా అనుభవిస్తారు. ప్రభుత్వానికి భయపడో లేదా మీరు అభిమానంగా ఈరోజు మా నాయకుడు కార్యకర్త మీద ఏ విధంగా దొంగ కేసులు, తప్పుడు కేసులు, భయపెట్టాలని చూడటం, ఇవన్నీ చేస్తే రాబోయే ముందు రోజు అవి మీకు శాపాలుగా మారతాయి. కాబట్టి ఇప్పటికన్నా అటువంటి మానుకొని 64 సీట్లతోటి మీకు అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి పనులు చేయండి, పెద్దగా మంచి పేరు తెచ్చుకోండి. మేము ఇవ్వడం కాదనం, కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూ మీరు ఈ విధంగా కక్ష సాధింపు దిగితే మాత్రం తప్పకుండా రాబోయే ముందు రోజు మీరు కూడా అనుభవించాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మేమంతా కూడా తప్పకుండా కాకాని గోవర్ధన్ అన్న మీద పెట్టిన తప్పుడు కేసులకి మేమంతా కూడా ఆక్షేపణ తెలియజేస్తున్నాం. ఇటువంటి మానుకోవాలని చెప్తున్నాం. అన్నకి అండగా ఉంటాం, దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని మీ అందరికీ తెలియజేసేదానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగిందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ మచ్.